నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టాపర్స్ గా ఉంటేనే జీవితం బాగుంటుంది అనేది భావన సరైంది కాదు. చదువుతో తనను తాను మలుచుకుంటూ ఎదిగితే చక్కని భవిష్యత్తు ఉంటుంది. నెహ్రూ నికేతన్ స్వర్ణోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఇప్పటి వరకు 196 మందికి 1,58,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశామని వెల్లడి. పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ వి శేషన్న. బూతుల వద్ద అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడి. అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులను భరించలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గ పరిధిలోని ముగ్గురికి 4,30,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే శివకుమార్ అందజేశారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా శుక్రవారం పంపిణీ చేశారు. తెనాలి పట్టణంతో పాటు సంగం జాగర్లమూడి వల్లభపురం గ్రామాలకు చెందిన ముగ్గురికి 4,30,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ కాగా వాటి చెక్కులను ఎమ్మెల్యే శివకుమార్ అందజేశారు. అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన వారు ఆరోగ్యశ్రీ రాకపోవడంతో ఎమ్మెల్యే శివకుమార్ సిఫార్సుతో సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకున్నారు. ఆసుపత్రిలో వారి వైద్యానికి అయిన ఖర్చు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధిదారులకు మంజూరు అయింది. దీంతో ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులు తీసుకున్న వారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెనాలి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇప్పటి వరకు 196 మందికి 1,57,49,500 రూపాయలు అందించడం జరిగిందని ఎమ్మెల్యే శివకుమార్ తెలిపారు. ప్రభుత్వ విద్య వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. వైద్యం అంతక ఏ ఒక్కరు చనిపోకూడదన్న ఆలోచనతో అనేక వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోనికి సీఎం జగన్ తీసుకువచ్చారని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిధిలో లేని వాటికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే శివకుమార్ తెలియజేశారు. శాసనసభ్యుడిగా నాకు అనేక మంది ఎవరైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాని వివిధ ఆపరేషన్స్ సంబంధించి మేజర్ ఆపరేషన్స్ కానీ వీటికి జరిగిన వాటితో వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారి ఆరోగ్యం మెరుగుపరుచుకునే దానికోసం డబ్బుల్ని ఎలకేట్ చేసే ప్రాంతాల్లో నాకు అనేక సందర్భాల్లో ఇచ్చారు. ఈరోజు నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభ్యుడిగా నా నియోజకవర్గంలో ఆరోగ్యశ్రీ కవర్ అయిన వాటితోనేమో సుమారు ఆరోగ్యశ్రీలో 3,600 రోగాలకి కవర్ చేస్తూ అనేక మందికి ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని లక్షల రూపాయలు వైద్యానికి సేవ అందిస్తుంటే ఎవరైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాని వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్న ఆ కుటుంబాలకి నేను శాసనసభ్యుడిగా ఈ తెనాలి నియోజకవర్గంలో 193 మందికి ఈరోజు 1,53,95,000 ఇప్పటి వరకు ఇస్తే ఈరోజు ముగ్గురికి మళ్ళీ సుమారు 4,30,000 రూపాయలు ఎవరికి వల్లూరు లక్ష్మి మన జాగర్లమూడి, అట్లాగే లంకిరెడ్డి విమల వల్లభాపురం, అట్లాగే కాసాని వెంకటేశ్వరమ్మ తెనాలి ఒక్కొక్కరికి 1,50,000 ఇద్దరికి 1,30,000 4,30,000 రూపాయలని ఈరోజు చెక్కుల రూపంలో వారికి ఇవ్వటం జరిగింది. అంటే 196 మందికి 1,57,49,500 రూపాయలని ఈ ఒక్క సీఎం సహాయ నిధి నుంచే నేను నా నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే వారి అనారోగ్యం వస్తే కేవలం మేజర్ ఆపరేషన్స్ కోసం వాళ్ళకైన ఖర్చులని సీఎం సహాయ నిధి నుంచి ఇప్పించటం జరిగింది. ఎంత ఇప్పించాను? 1,57,49,500 రూపాయలు ఈ ఒక్క స్కీమ్ కింద.
25 లక్షల రూపాయలని ఒక ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా తీవ్రమైన అనారోగ్యాన్ని నయం చేసుకునే దానికోసం పెంచిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంత పెద్ద అవకాశం ఇచ్చి ఇంకా ఎవరికైనా నేను తెనాలి నియోజకవర్గంలో చాలామంది ఓసీలకి, చాలామంది విభిన్న కులాల్లో ఉన్న వాళ్ళకి వారు కొన్ని ఆరోగ్యశ్రీలో కవర్ అయిన రోగాలు వచ్చినప్పుడు మరి వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలని చెప్పి చాలామందికి స్పాట్లో తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. ఆ వైద్యం టేబుల్ మీద ఆపరేషన్ చేయాల్సిన వాటికి కూడా 2 డేస్లో 3 డేస్లో వాళ్ళకి 10 లక్షల రూపాయలని 10 లక్షల రూపాయలని స్పాట్లో చేపించిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఈరోజు చాలామంది రికవర్ అయ్యి మరి జనసేవన స్రవంతిలో తిరుగుతున్నప్పుడు ఎంతో ఆనందం వేస్తూ ఉంటారు. ప్రభుత్వం ఇచ్చిన సహాయం, ముఖ్యమంత్రి గారి చేతుల మీద నుంచి వచ్చిన సహాయం, శాసనసభ్యుడిగా ఆ కుటుంబానికి నేను చేసిన ఆ ఉపయోగం ఈరోజు వాళ్ళు బతికి సమాజంలో తిరుగుతున్న సందర్భం చూసినప్పుడు కూడా ఎంతో ఆనందం వేస్తూ ఉంది. ఆరోగ్యశ్రీ కింద ఎలా అయితే మెరుగైన వైద్యాన్ని ఇచ్చేస్తూ ఉన్నామో అలాగే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఇచ్చే ఈ సహాయం కూడా వారికి ఎంతో ఊరటను కలిగిస్తాం. ఈరోజు మనం ఇచ్చిన ఈ 4,30,000 రూపాయలు కూడా వాళ్ళకి దీంట్లో 2 మోకాల ఆపరేషన్ చేయించుకొని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం అప్లై చేస్తే వాళ్ళకి ఒక్కొక్కరికి 1,00,000 వరకు శాంక్షన్ ఇచ్చాం. ఈరోజు చెక్కు కూడా ఇచ్చాం, అంటే క్యాష్ వాళ్ళ అకౌంట్లో చెక్కు రూపంలో పడతాం. సో అలా సీఎం సహాయ నిధి నుంచి కూడా మన నియోజకవర్గం నుంచి 1,57,49,000 రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైతే నా ఆఫీస్కి ఇచ్చామో కొన్ని ఎలిజిబుల్ ఉన్నాయి, ఆ ఎలిజిబుల్ కూడా ఒక వారం రోజుల్లో అవి కూడా శాంక్షన్ అయ్యి రాబోతున్నాయి అని చెప్పి తెనాలిలో ట్రాఫిక్ సమస్యను అధిగమించే విధంగా పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి శనివారం ప్రారంభించబోతున్నట్లు మున్సిపల్ కమిషనర్ బి శేషన్న తెలిపారు. ప్రారంభోత్సవం అనంతరం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో దాత చెల్లా రాజేంద్ర ప్రసాద్ సత్కార కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో కమిషనర్ బి శేషన్న మాట్లాడారు. తెనాలిలో ట్రాఫిక్ సమస్యను అధిగమించే విధంగా పట్టణంలో 8 చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ నేతృత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ చైర్మన్ చెల్లా రాజేంద్ర ప్రసాద్ 30 లక్షలు విరాళంగా ఇచ్చారన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభోత్సవం జరుగుతుందని, అనంతరం కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో ట్రాఫిక్ పై అవగాహన సదస్సు ఉంటుందన్నారు. సమావేశంలో భాగంగా దాత చెల్లా రాజేంద్ర ప్రసాద్ తెనాలి పుర ప్రజల తరపున ఘనంగా సన్మానించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు. అందరికీ నమస్కారం. రేపటి దినాన మన పట్టణంలో ఒక చక్కటి కార్యక్రమం జరగబోతుంది. మన పట్టణంలో ఎన్నో దినాల నుంచి ట్రాఫిక్ సమస్యతోటి బాధపడుతున్నాం. ఈ యొక్క ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి అధునాతంగా టౌన్లో సిగ్నల్స్ స్మార్ట్ అనేటువంటి కార్యక్రమం కింద 8 లొకేషన్లలో సిగ్నలింగ్ సిస్టమ్ను ఏర్పాటు అవుతుంది. దీనికి గాను మనందరికీ చిరపరిచితులైనటువంటి శ్రీ చెల్లా రాజేంద్ర ప్రసాద్ గారు 30 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చి గౌరవ శాసన వారి ద్వారా ఈ యొక్క పట్టణంలో సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు. రేపు ఉదయం 11 o'clock వీనస్ థియేటర్ సర్కిల్లో ఈ కార్యక్రమం జరగబోతుంది. కనుక ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో కావాలి పాల్పంచుకోవాలి. అదేవిధంగా ఆ కార్యక్రమం అయినాక వారికి సన్మాన కార్యక్రమం కూడా కళాక్షేత్రంలో జరగబోతుంది. సో ఈ విషయాన్ని అంటే మనకు ఎవరైనా కానీ ఒకరు సహాయం చేస్తే కనుక దానికి తీపి గుర్తుగా సన్మానం అనేది సామాన్యంగా జరిగేటువంటి అవసరం కాబట్టి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆటోల సంఘాలు వీరందరూ కూడా రాబోతున్నారు కార్యక్రమానికి. ఈ
కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని కానీ విలువైనటువంటి సూచనలు కానీ అందిస్తారు. తెనాలిలో T20 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలియజేశారు. అబ్దుల్ సత్తార్ ఖాన్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక VSR అండ్ VR కాలేజ్ ఆవరణలో 2 రోజులుగా జరుగుతున్న అబ్దుల్ సత్తార్ ఖాన్ మెమోరియల్ T20 తృతీయ టోర్నమెంట్ ఛాంపియన్షిప్ ఘనంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య జరిగిన ఈ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టీం ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. శుక్రవారం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెనాలి ఛాంపియన్షిప్ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. డాక్టర్ రియాజ్ ఖాన్ చేతుల మీదుగా క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. తన తండ్రి జ్ఞాపకార్థం క్రీడాకారులను ప్రోత్సహించే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల డాక్టర్ రియాజ్ ఖాన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రియాజ్ ఖాన్ స్పాన్సర్షిప్ అందజేశారు. కార్యక్రమంలో వన్నవ ప్రభాకర్, యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్, తమిళనాడు కోచ్ రోషన్, ఆంధ్ర టీం కోచ్ సుమంత్, అకాడమీ ఇన్ఛార్జ్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ రియాజ్ ఖాన్ గారి తండ్రి గారైన సత్తార్ ఖాన్ గారి పేరు మీద గత 3 సంవత్సరాల నుంచి ఒక టోర్నమెంట్ని ఏర్పాటు చేసి ఈ టోర్నమెంట్ ద్వారా ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా క్రికెట్ క్రీడలో ఎంతోమంది యువత క్రికెట్ని ఇష్టపడతా ఉన్నారు. అలాగే క్రికెట్ గేమ్లో పార్టిసిపేషన్ కూడా ఎక్కువగా ఉన్న సందర్భాన్ని సో ఈ ప్రాంతంలో క్రికెట్కి ఆదరణ కూడా అకాడమీ ద్వారా ఎక్కువగా ఉండటం వల్ల రియాజ్ ఖాన్ గారు దీన్ని పర్ఫెక్ట్గా, సిన్సియర్గా, సీరియస్గా చేసే డెఫినెట్గా ప్రతి సంవత్సరం చేయటం ద్వారా దీనికి ఒక రికగ్నైజ్ తీసుకురావాలని ఒక గొప్ప ఎయిమ్తో స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తా. ఈవెన్ ఆంధ్ర అండ్ తమిళనాడు అంటే ఈ రోజుల్లో ఇలా స్టేట్ వైడ్ టీమ్ కండక్ట్ చేసి తీసుకొచ్చి టోర్నమెంట్ కండక్ట్ చేయటం అంటే ఎంతో ఆర్థికపరమైన ఖర్చు కూడా ఉంటాం. అటువంటిది రియాజ్ ఖాన్ గారు ఆ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని ఎంకరేజ్ చేసి వారి తండ్రి గారి సత్తార్ గారి పేరు మీద ఈ టోర్నమెంట్ని స్టేట్ లెవెల్ టోర్నమెంట్గా తీసుకురావాలన్న ఒక ఎయిమ్తో కండక్ట్ చేస్తాను. చాలా అభినందిస్తూ ఉన్నాను. సో సోదరుడు మాలిక్ వీళ్ళందరూ ఆల్రెడీ అకాడమీ ద్వారా ఈ ప్రాంతంలో ఎంతోమంది యువ క్రీడాకారులను తయారు చేస్తూ ఉన్నారు తమ కోచింగ్స్ ద్వారా. సో ఇలాంటి మ్యాచెస్ని కండక్ట్ చేయటం వల్ల వాళ్ళకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ సందర్భంగా డాక్టర్ రియాజ్ ఖాన్ గారిని అభినందిస్తూ డాక్టర్ గారు మరి అలాగే మేడం గారు తెనాలి మున్సిపల్ చైర్మన్గా వర్క్ చేసి వారి తండ్రి గారి పేరు మీద ఉన్న ఈ క్రికెట్ టోర్నమెంట్ని స్టేట్ టోర్నమెంట్ చేసే దాంట్లో ప్రభుత్వం కూడా ఎల్లవేళలా సపోర్ట్ చేస్తుందని ఉన్నత స్థాయి ఆలోచనలకి పరిమాణంగా ఉంటుంది. ఈరోజు మా నాన్నగారు శ్రీ అబ్దుల్ సత్తార్ ఖాన్ గారి మెమోరియల్ T20 ఇంటర్ స్టేట్ మీట్ 3rd ఇయర్ కన్సిక్యూటివ్గా జరగడం జరిగింది. దీన్ని సక్సెస్ఫుల్గా నడుపుతున్నటువంటి మాలిక్కి నా అభినందనలు అండ్ కృతజ్ఞతలు కూడాను. ఇంకోరు రాబోయే 2 సంవత్సరాలు కానీ మనం చక్కగా దీన్ని నడపగలిగితే స్టేట్ టోర్నీగా ఇది రికగ్నైజేషన్ పోయి BCCAలోకి వెళ్తుందని చెప్పారు. నాకు చాలా సంతోషం. రాబోయే రోజుల్లో మా ఎమ్మెల్యే గారి యొక్క పూర్తి సపోర్ట్ తోటి దీన్ని ఇంకా పై స్థాయికి తీసుకెళ్లాలని తప్పకుండా ప్రయత్నం చేస్తున్నాను. ఈ సంవత్సరం వచ్చినటువంటి తమిళనాడు టీము మరియు ఆంధ్ర ఈస్ట్ గోదావరి టీము వీళ్ళందరూ చాలా పట్టుదలతో చాలా చక్కగా ఆడి ఈ మ్యాచ్ చాలా బ్రహ్మాండంగా జరిపించారని పూర్తిగా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ, ద ప్లేయర్స్ అండ్ కోచ్ అండ్ అదర్ స్టాఫ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఈవెంట్. ఐఎమ్ ఇన్ డెప్త్ టు యూ ఆల్. అదేవిధంగా తెనాలి నంది వెలుగు రోడ్లో నిర్మాణంలో ఉన్న తెనాలి బండు పనులను ఎమ్మెల్యే శివకుమార్ పరిశీలించారు. విగ్రహాల దిమ్మల వద్ద టైల్స్ ఏర్పాటు వంటి ఏర్పాట్లను పరిశీలించి మున్సిపల్ అధికారులతో మాట్లాడారు.
తెనాలిలోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల స్వర్ణోత్సవాలు రెండవ రోజు కొనసాగాయి. సాంస్కృతిక ప్రదర్శనలతో విద్యార్థులు హోరెత్తించారు. స్వర్ణోత్సవ సభకు విశిష్టమైన వ్యక్తులు అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులకు చక్కని సూచనలు చేశారు. చదువుతో జీవన గమనాన్ని నిర్దేశించుకోవడం ఎలా అనేది ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్నదరావు అన్నారు. ప్రతి క్లాసులో లేదా సబ్జెక్టులోనో టాపర్గా ఉంటేనే జీవితం బాగుంటుంది అనే అభిప్రాయం సరైంది కాదన్నారు. తగిన ప్రణాళికతో ముందుకెడితే ఉన్నత స్థాయికి చేరుకోగలమని 10th క్లాస్ 3rd క్లాస్లో పాస్ అయిన తానే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని చెప్పారు. స్థానిక బోసురోడ్డులోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల స్వర్ణోత్సవాలు రెండవ రోజైన గురువారం రాత్రితో ముగిశాయి. ముఖ్య అతిథి జస్టిస్ మన్మథరావు విద్యార్థులు తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. టాపర్ను కాకుండా తాను చదువుని నిర్లక్ష్యం చేయలేదన్నారు. తల్లిదండ్రులు ఏం చేయాలో చెప్పకుండా న్యాయవాద కోర్సు చేశారని చెప్పారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే 10 ఏళ్ల తర్వాత మళ్లీ చదువుకొని ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తి హోదాలో ఇప్పటికీ చదువుకునే వృత్తిలో కొనసాగుతున్నానని చెప్పారు. ఏ కష్టాన్ని అయినా ఇష్టంగా భావిస్తూ విద్యార్థులు ముందుకు సాగాలన్నారు. అంది వచ్చిన టెక్నాలజీని విచక్షణతో వినియోగించుకోవాలన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఒత్తిడికి లోను చేయకుండా తమ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి అని సూచించారు. సౌత్ ఇండియా లీడ్ స్కూల్ జోనల్ అకాడమిక్ ఎక్సలెన్స్ లోలక్ తన ప్రసంగంలో తమ కరికులంను అనుసరిస్తున్న వేలాది స్కూళ్లలో ప్రముఖంగా ఉన్న నెహ్రూ నికేతన్ను అభినందించారు. దేశంలో మొత్తం 2500 విద్యా సంస్థలు తమ విద్యా విధానాన్ని అనుసరిస్తున్నాయని, వీటిలో నెహ్రూ నికేతన్ విద్యా సంస్థ 7వ ర్యాంకులో ఉందన్నారు. ఒక స్కూల్లో ఏదైతే కేవలం చదువుతోనే జీవితాన్ని ముందుకు తీసుకెళ్లిన క్రమమా, లేకపోతే తన తెలివితేటలతో తాను జీవితాన్ని మలుచుకున్న క్రమమా అని ఆలోచించగలిగితే, ఆ మలుచుకునే క్రమంలో ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి విధానాలు అయితేనే ఉంటుందండి, వీళ్ళందరూ నేర్పుతున్నటువంటి పద్ధతులు అయితేనే ఉండి, ఇవన్నీ మిమ్మల్ని చదువు రీత్యా ముందుకు తీసుకెళ్లే పరిస్థితులతోనే ముందుకెళ్తున్నాం. అయితే అట్ ది సేమ్ టైమ్ మనమందరం ముఖ్యంగా ఆలోచించాల్సింది, గమనించాల్సింది ఏంటంటే, కొన్ని బంధాలకు విలువని ఇవ్వని పరిస్థితుల్లో ఈరోజు మన యొక్క జీవన విధానాలు నడిచిపోతున్నాయి. ఇందాక మీ ఎండి గారు చెప్పారు, కేవలం విద్యాలయాలు అనేవి ఎవరో ప్రెషర్ చేస్తే చదువుకొని ఆ చదువుతోనే పోతున్న క్రమంలో కాకుండా ఇక్కడ ఒక వినూత్నమైనటువంటి విలువలకు, సాంప్రదాయాలకు, వాటి కట్టుబడి విధంగా ఉండే విధంగా కూడా విద్యా సంస్థలు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాయి. సో ఆ క్రమంలో ఆలోచించగలగాలని ఆయన తన భావాన్ని ఇందాకే చెప్పారు. సో దాని గురించి ఆలోచించినప్పుడు తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఎంతవరకు ఉన్నది? Nehru Niketan is that innovation is an everyday job. I think a big kudos to all the parents, teachers and the management for bringing those innovation to light. The future is basically can be summarized in 3 words: technology, innovation and sustainability. Any school, any job that is going to be created in the future will need technology, innovation and sustainability. And any school that take these 3 things as the way forward for the future will definitely achieve great success and create great talent. విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి మాట్లాడుతూ, సమాజంలో మార్పు కోసం విద్యార్థులను తమ పౌరులుగా తీర్చిదిద్దేలా తమ విద్యా విధానాన్ని రూపొందించుకుంటున్నట్లు చెప్పారు. ఐక్యూతో పాటు ఈ ఐక్యూను కూడా ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. విద్యారంగంలో వస్తున్న కొత్త టెక్నాలజీలు, మెథడాలజీలను అమల్లోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ, తెనాలిలో మొత్తం డిజిటలైజ్ అయిన ఏకైక విద్యా సంస్థ నెహ్రూ నికేతన్ అని చెప్పారు. రోబోటిక్ ల్యాబ్ను కూడా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. విద్యా సంస్థ వ్యవస్థాపకుడు దాసరి ప్రకాశ్రావు, లక్ష్మీ ప్రకాష్ పర్యవేక్షించారు. తొలుత జస్టిస్ కె మన్మథరావును ఘనంగా సత్కరించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. For creativity and innovation allowed students to exhibit their projects and ideas, fostering a culture of exploration and learning beyond the classrooms. Incorporating sports in the school curriculum is crucial for holistic development.
It not only promotes physical fitness but also instills values like teamwork, discipline and resilience. అండ్ ఈ 50 ఇయర్స్గా మమ్మల్ని ఇదే మా ఈ పర్స్పెక్టివ్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ఇంత దూరం నడిపించిన పేరెంట్స్కి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. అండ్ ఇంకా కమింగ్ జనరేషన్స్లో కూడా ఆర్ కమింగ్ ఇయర్స్లో కూడా విల్ డూ అవర్ బెస్ట్ బై టేకింగ్ ఆల్ ద సజెషన్స్ అండ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద పేరెంట్స్. అండ్ బిఫోర్ ఐ క్లోజ్ ఐ మస్ట్ థ్యాంక్ మై టీచింగ్ ఫ్యాకల్టీ హియర్ బికాజ్ ఎటువంటి చేంజ్ తీసుకొచ్చినా ఎటువంటి కొత్త టెక్నాలజీ తీసుకొచ్చినా ఫస్ట్ దాన్ని మనం ఎక్స్పోజ్ చేసే టీచర్కి ఆ టీచర్ యాక్సెప్ట్ చేసి దాన్ని క్లాస్లో డెలివర్ చేయడానికి the complete teachers of my Nehru Niketan family are very much ready to adopt the new technologies and new methodologies, and I am very thankful for all the teaching faculty. డాక్టర్ ఆలపాటి రవీంద్రనాథ్ కళావతి సంస్మరణ సభ శుక్రవారం నిర్వహించారు. శాఖ గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక నెహ్రూ రోడ్డులోని శాఖ గ్రంథాలయంలో శుక్రవారం జరిగిన డాక్టర్ ఆలపాటి రవీంద్రనాథ్ శ్రీమతి కళావతి సంస్మరణ సభలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. కవిరాజు త్రిపురనేని భవనంలో జరిగిన కార్యక్రమానికి ఈఎల్వి అప్పారావు స్వాగతం పలుకుగా ఆలపాటి కళావతి రవీంద్రపీఠం అధ్యక్షుడు డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముందుగా ఆలపాటి రవీంద్రనాథ్ కళావతి డాక్టర్ వెలగ వెంకటప్పయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆలపాటి కళావతి రవీంద్రపీఠం ఆధ్వర్యంలో ఆలపాటి వెలగ పురస్కారాలను అందజేశారు. ప్రముఖ సామాజిక సేవకురాలు D3 శారద సర్వీసెస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ శారదను ఈ పురస్కారంతో సత్కరించారు. ఇదే వేదికపై గ్రంథాలయ రంగంలో విశేషంగా కృషి చేసిన నడిచే గ్రంథాలయం స్వర్గీయ వెలగ వెంకటప్పయ్య పేరిట షిరిడి సాయి సేవా సమితి వ్యవస్థాపకులు గానా కళారత్న వెంపటి సత్యనారాయణను వెలగ పురస్కారంతో సన్మానించారు. కార్యక్రమంలో ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, 35వ వార్డు కౌన్సిలర్ గొడవర్తి సాయి హరిరాం, పావులూరి శ్రీనివాసరావు, ఎర్రంశెట్టి హనుమంతరావు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రీజియన్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, చైర్మన్ కొలసాని రామచంద్ర, డిఎస్పీ గోలి లక్ష్మయ్య తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. గ్రేడ్ 1 లైబ్రేరియన్ కావూరి రమాదేవి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి ఆలపాటి అలాగే వెల్లగా ఈ పురస్కారానికి మమ్మల్ని ఎన్నుకోవటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నామండి. వారు చరిత్ర ఒక్కొక్కరిది విన్న తర్వాత ఒక మనిషి అంటే సాధారణమైన మనిషి ఎన్నో వ్యయ ప్రయాసాలకి లోనైతే కానీ ఇంత చరిత్రని సృష్టించలేరు అనేది మనకు అర్థమవుతుంది హిస్టరీ వింటూ ఉంటే. అలాగే మరి రాబోయే తరాలకి మా వంతుగా మేము ఏదైనా అందించాలి అని అనుకున్నప్పుడు చాలాసార్లు నిరాశ అనేది ఎదురవుతూ ఉంటుందండి. దానికి మళ్ళీ తిరిగి ఉత్సాహాన్ని నింపుకుని మా ప్రయాణం మేము కొనసాగించేదానికి ఇలాంటి పురస్కారాలు కానీ అవార్డులు కానీ ఎంతో మాకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆ ఉత్సాహం అనేది బాధ్యతతో కూడుకుంటుందండి. మేము ఫలానా వాళ్ళ అమ్మాయి, లేదు ఫలానా ఊరికి చెందిన వాళ్ళు, లేదు ఫలానా కాలేజీలో వీరు చదివారు అని అంటే అది ఒక బాధ్యత అని నేను భావిస్తాను. పావులూరి శ్రీనివాస్ గారికి మరి మిగతా వారికి అలాగే నాతో పాటు పురస్కారాన్ని అందుకుంటున్న సోదర సమానులు సత్యనారాయణ గారికి ఇక్కడికి వచ్చి మా అందరికీ అభినందనలు. పబ్లిక్కి ఎంతో సేవ చేసినటువంటి మహనీయులు, సాక్షాత్తు సరస్వతి పుత్రులు. వారి వలన ఎంతోమంది ఉపయోగకరంగా ఈ రోజు వరకు కూడా ఈ లైబ్రరీలతోటి అనేక రకమైనటువంటి కాంపిటీషన్స్ పెట్టి ఎంతోమందికి అవేర్నెస్ తీసుకురావటం అనేది జరుగుతుంది. ఇటువంటి ఈ కార్యక్రమానికి మాకు డాక్టర్ శారద గారు నా సోదర సమానురాలు, ఆవిడికి నన్ను మా ఇద్దరిని ఈ పురస్కారానికి ఎంపిక చేసి ఇవ్వటం నాకు చాలా సంతోషదాయకమైంది. అలాగే ఈ కార్యక్రమానికి అయినాల మల్లేశ్వరరావు గారు, తర్వాత గ్రేడ్ 1 లైబ్రేరియన్ కావూరి రమాదేవి గారు, తర్వాత ఎర్రంశెట్టి హనుమంతరావు గారు, గుజ్జలమూడి కృపాచారి గారు, పావులూరు శ్రీనివాసరావు గారు, మా డిఎస్పీ లక్ష్మయ్య గారు, వీరంతా ఇచ్చేసి వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అర్హులకు అందడం లేదని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమిని గెలిపించాలని ఆయన కోరారు. పట్టణంలోని 17వ వార్డులో గురువారం సాయంత్రం నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో సంక్షేమం ఒకటే ప్రజల స్థితిగతులు మార్చదని అన్నారు. అభివృద్ధితో కూడిన సంక్షేమం ఉన్నప్పుడే ప్రజల జీవన విధానం మారుతుందని చెప్పారు. కనీస సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పన అనేది వైసీపీ ప్రభుత్వం ఎప్పుడో మరిచిపోయిందని విమర్శించారు.
విమర్శించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ జవాబుదారీ పాలన అందించాలి అన్నదే జనసేన తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తును ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలన్నారు. ఈ సమావేశంలో తెనాలి నియోజకవర్గ జనసేన నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ప్రతి పేద కుటుంబానికి ఆదుకునే విధంగా, ఎందుకంటే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఆ ఆందోళన, ఆవేదన ప్రతి ఒక్క మహిళల్లో కనపడుతోంది. ఆ ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని నేను భావిస్తున్నాను. తెనాలికి మంచి రోజులు వచ్చే విధంగా, వెలుగు నింపే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఒక నమ్మకం, భరోసాతోటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేసుకుంటూ ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా తప్పకుండా మా వంతు మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన మన పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక వార్డుల పర్యటన కొనసాగుతోంది. రోజువారీ వార్డుల పర్యటనలో భాగంగా 16వ వార్డులో ఆమె పర్యటించి అక్కడ పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. స్థానిక 16వ వార్డు పరిధిలోని ముత్తింశెట్టిపాలెంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శుక్రవారం పర్యటించారు. పట్టణంలో చేపట్టిన వార్డుల పర్యటనలో భాగంగా ఉదయాన్నే అక్కడకు చేరుకుని 16వ వార్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. వార్డు కౌన్సిలర్ దివ్యనిత, మున్సిపల్ అధికారులు, సిబ్బందితో కలిసి కాలనీలో పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. వారి ఇబ్బందులు తెలుసుకుని పారిశుద్ధ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. కాలువలో పూడికి తీసేందుకు అడ్డుగా ఉన్న బండలను తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలు పురపాలక సంఘానికి సహకరించాలని కోరారు. ప్రజలు తమ చెత్తను పురపాలక సంఘ వాహనాలకు అందించాలని, రోడ్లపైన కాలువలు వేయకుండా ఉండాలని ఆమె సూచించారు. స్లమ్ ఏరియాల్లో సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్ తోట రఘురాం, వైసీపీ నాయకులు కాళిదాసు, విజయ సత్యం, తాడిపోయిన రమేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున 40 వార్డులో భాగంగా 16వ వార్డు రావడం జరిగింది. సిల్ట్ ప్రోగ్రామ్ మీద ఈ వార్డుకు వచ్చేసి డ్రైనేజ్ సమస్య అనేది ఎక్కువగా ఉంది. ప్రజలు కూడా ఈ కవర్లు కానివ్వండి, బాటిల్స్ కానివ్వండి, ఈ డోర్ ఫ్లోర్కి వచ్చినప్పుడు వర్కర్స్ ఇవ్వకుండా కాలువలో వేయటం జరిగింది. అదంతా ఏటానా వాటర్ ఆగిపోయి ఈ దోమల ఉత్పత్తి అనేది పెరగటం జరిగింది. ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఇలాంటి వ్యర్థాలు కాలువలో వేయకుండా మా వర్కర్స్ వస్తారు, వాళ్ళకి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అలానే ఈ వార్డుల్లో కూడా దోమల మందు అనేది కొట్టట్లేదని అడగటం జరిగింది. మీరు చేసేది కూడా న్యాయపరంగా చేస్తే మేము కూడా ఈ శానిటేషన్ మీద దృష్టి పెట్టి త్వరలో మెరుగుపరుస్తామని, అలానే మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ శానిటేషన్ కానివ్వండి, డ్రైనేజ్ సమస్య కానీ వార్డులో మేము తొందరగా మెరుగుపరుస్తామని చెప్పడం జరిగింది. మన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకొచ్చారు. ప్రజలందరూ వెంటనే తొందరలోనే పరిష్కరిస్తామని, రాబోయే రోజుల్లో ఇంకా మెరుగుపరుస్తామని కోరుకుంటున్నాం. ఈరోజు 16వ వార్డులో చైర్పర్సన్ గారు శానిటేషన్ గురించి చూడడానికి వచ్చారు. అవన్నీ కూడా ఇంకా శుభ్రం చేయించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దోమలు అనేవి కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. వాటికి కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎక్కడైతే కావాలో సరిగ్గా లేవో వాటిలన్నింటినీ కూడా పట్టించుకొని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలింగ్ బూత్లను సిద్ధం చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న తెలిపారు. పట్టణంలోని పలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ బి శేషన్న పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఉదయం అధికారులతో కలిసి ఆయా కేంద్రాలకు వెళ్లి పోలింగ్ బూతుల్లో సౌకర్యాలను పరిశీలించారు. స్థానిక నాసరిపేటలోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు వెళ్లిన ఆయన అక్కడ కేంద్రంలో బూతులను పరిశీలన చేశారు. అధికారులతో మాట్లాడారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల టాయిలెట్స్, పోలింగ్ బూత్లలో లైటింగ్, డ్రింకింగ్ వాటర్ వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ నాగభూషణం, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్, సిటీ ప్లానర్ సుబ్బారావు, టీపీఎస్ సునీల్, ఏఈ ఫణీంద్ర, శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ బాజీ, హుసేన్ తదితరులు పాల్గొన్నారు. రాబోయేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ను, లోక్సభ ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని మన పట్టణంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్కు అనుగుణంగా పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ఒకసారి గమనిస్తున్నాం. మన పట్టణంలో
151 ఉన్నాయి పోలింగ్ స్టేషన్స్. సుమారుగా 1,55,000 మంది ఉన్నారు ఓటర్స్. మాకున్నటువంటి ఆదేశాలు ఏంటంటే ప్రతి పిఎస్ను పర్సనల్గా విజిట్ చేసి అక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయి గమనించాలి, ఒకవేళ లేకపోతే కనుక వాటిని ఏర్పాటు చేయించాలి అనేసి ఆదేశం ఉన్నాయి. ఆల్రెడీ ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ అయినాయి, స్పెసిఫై కూడా చేశారు, డిక్లేర్డ్. సో ఇప్పుడు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ప్రాపర్గా సైన్ బోర్డ్స్ కానీ, ర్యాంపులు కానీ, స్టైర్ కేసులు కానీ, రూమ్లో లైటింగ్, ఫర్నిచరు, డ్రింకింగ్ వాటర్ సప్లై, అలాగే టాయిలెట్స్ చక్కగా ఉన్నాయా లేదా, ఉంటే వాటిల్లో వాటర్ వస్తుందా లేదా, లైటింగ్ ఉందా లేదా అనేటువంటి విషయాలన్నీ కూడా గమనిస్తున్నాం. ఇప్పుడు వరకు ఒక 3 స్కూల్స్ గమనించాం. 3 స్కూల్లో కూడా మంచి సౌకర్యాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా గమనించుకొని ఒక రిపోర్ట్ ఇస్తాము. రిపోర్ట్ ఇచ్చి రాబోయేటువంటి దినాల్లో మంచిగా ఎక్కడికి వచ్చినంటే ఎవరైతే ఓటింగ్ చేయడానికి వస్తారో వాళ్ళకు మంచి సౌకర్యాలతోటి చక్కటి అట్మాస్ఫియర్లో ఓటు కలిగేటువంటి అవకాశం ఉండాలనేసి. ఆర్టీసీ డ్రైవర్లు రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె ఆదం సాహెబ్ సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా తెనాలి డిపోను సందర్శించారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె ఆదం సాహెబ్ శుక్రవారం సాయంత్రం తెనాలి డిపోను సందర్శించారు. గుంటూరు డిపిటిఓ ఎం రమాకాంత్తో కలిసి రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా తెనాలి డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతలో భాగంగా ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు డ్రైవర్లకు వివరించారు. కండక్టర్స్ డ్రైవర్లకు సహకరించాలని సూచించారు. ట్రాఫిక్ బాగా పెరిగిపోయినందువల్ల డ్రైవర్లు చాలా ఒత్తిడితో పనిచేయవలసి వస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా జనవరి నెలకు సంబంధించి ఆదర్శ ఉద్యోగులను సన్మానించారు. అదేవిధంగా అత్యధిక హెచ్ఎస్డి ఆయిల్ను సేవ్ చేసిన డ్రైవర్స్ను కూడా సన్మానించారు. డిపోలో ఒక బస్సుకి బాడీ బిల్డింగ్ రిపేర్లు చేసి కొత్త బస్సులాగా తయారు చేసినందుకు గాను కోచ్ బిల్డర్స్ పెయింటర్లను అభినందించారు. 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సును మళ్లీ ఆధునీకరించి మరో 4 ఏళ్లు తిరిగే విధంగా తయారు చేయడం పట్ల అభినందించారు. కార్యక్రమంలో తెనాలి డిపో మేనేజర్ ఏ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు తెనాలి డిపోలో గత 15 రోజుల నుంచి మా ఎంప్లాయీస్, ముఖ్యంగా కోచ్ బిల్డర్స్, పెయింటర్ బాగా కష్టపడి ఒక పాత బస్సుని, అంటే ఇంచుమించు 12 లక్షలు తిరిగిన బస్సుని మళ్ళీ కొత్త విధంగా, అంటే దాని యొక్క బాడీ పిల్లర్స్ అన్నీ మార్చి మరలా మరో 4 సంవత్సరాలు తిరిగే విధంగా చాలా ఆకర్షణీయంగా బస్సు తయారు చేయడం అనేది హర్షణీయము. వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఇక్కడంటే మన వర్క్షాప్లో చేస్తుంటాము, అవుట్ సైడ్ ఏజెన్సీ చేస్తుంటాము. ఇక్కడ మన వర్కర్సే, మన ఎంప్లాయీసే చాలా బాగా ఒక న్యూ లుక్ వచ్చే విధంగా పల్లెవెలుగు బస్సుని తయారు చేయడం జరిగింది. దానికి నేను అభినందిస్తున్నాను. ఈ విధంగా ముందు కూడా అంత కలిసికట్టుగా తెనాలి ఆర్టీసీ గ్యారేజ్ కార్మికులు మరింత ముందుకు తీసుకెళ్తారని, గ్యారేజీలో బస్సెస్ అప్కీప్లో కానీ, మెయింటెనెన్స్ విధానంలో కానీ, కేఎంపీలు కానీ, టైర్ ప్రొటెక్షన్లో కానీ అన్నింటిలో కూడా ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తూ ప్రత్యేకంగా డిపో మేనేజర్ గారిని, మరి ఇక్కడ తయారు చేసిన ఎంఎఫ్ గారు, దాని కోచ్ బిల్డర్స్, పెయింటర్స్ని అభినందిస్తున్నాను. ఇంకా ముందు ఇలాంటి ఎన్నో మంచి చర్యలు తీసుకోవాలని. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జాతీయ స్థాయి తృతీయ ఆహ్వాన నాటికల పోటీలు ఈ నెల 19వ తేదీ నుంచి జరగనున్నాయి. 4 రోజుల పాటు జరిగే నాటికల పోటీల వివరాలను నిర్వాహకులు తెలియజేశారు. స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాలులో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జాతీయ స్థాయి తృతీయ ఆహ్వాన నాటిక పోటీల వివరాలు తెలియజేశారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ప్రఖ్య చిల్డ్రన్ ఆర్ట్స్ థియేటర్ వారి సంయుక్త నిర్వహణలో ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నాటికల పోటీలు జరుగుతాయని చెప్పారు. కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు నాటికల పోటీలు ఉంటాయన్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పర్యవేక్షణలో జరిగే కార్యక్రమాల్లో మొదటి రోజు, చివరి రోజు సభా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా, శాఖమూరి నాగేశ్వరరావు, ధర్మాన ప్రసాదరావు, చెల్లుబోయిన వేణుగోపాలరావు, ఉమ్మారెడ్డి వెంకటరమణ హాజరవుతున్నట్లు చెప్పారు. డాక్టర్ వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును గుదిబండి చిన్న వెంకటరెడ్డికి, ఉడుమల మహేష్ రెడ్డి, లక్కరాజు లక్ష్మణరావుకు అందజేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రంగస్థల కళాకారుల సంఘ అధ్యక్షుడు ఎం సత్యనారాయణ శెట్టి, కార్యదర్శి గరికపాటి సుబ్బారావు, అయినాల మల్లేశ్వరరావు, ఆరాధ్యుల కన్నా, అద్దేపల్లి లక్ష్మణ శాస్త్రి, పిట్టు వెంకట కోటేశ్వరరావు, దీపాల సుబ్రహ్మణ్యం, తరుణి హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీ అనగా ఫిబ్రవరి 19వ తేదీ, 20వ తేదీ, 21వ తేదీ, 22వ తేదీ
వరుసగా 4 రోజులు తెనాలి కొత్తపేట రామకృష్ణ కవి కళాక్షేత్రమునందు వైఎస్ రాజశేఖర రెడ్డి జాతీయ స్థాయి తృతీయ నాటకోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు మన తెనాలి శాసనసభ్యులు గౌరవనీయులు అన్నావతి శివకుమార్ గారి నాయకత్వంలో 4 రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలని తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మరియు ప్రఖ్యాత చిల్డ్రన్స్ ఆర్ట్స్ థియేటర్ వారి ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతుంది. ఈ 4 రోజులు జరిగే కార్యక్రమాలు ప్రతిరోజు సాయంకాలం 5 గంటలకు ప్రారంభం అవుతాయి. పలు రాష్ట్రాల నుండి ప్రఖ్యాత కళాకారులచే నాటక ప్రదర్శనలు జరుగుతాయి, పోటీలు. ముఖ్యంగా ఈ 4 రోజుల కార్యక్రమాల్లో ప్రేక్షక మహాశైల యొక్క వసతి కొరకు 19వ తేదీన ఒక ప్రదర్శన మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్సు గౌరవనీయులు కొల్లిపరి వాస్తవ్యులు శ్రీ ముదిబండి చిన్న వెంకటరెడ్డి గారికి బహుకరణ జరుగుతుంది. అలాగే 20వ తేదీ 3 నాటక ప్రదర్శనలు, సభా కార్యక్రమం ఉండదు. 20వ తేదీ 3 నాటక ప్రదర్శనలు, ఆ రోజు కూడా సభా కార్యక్రమం ఉండదు. అందువలన 19వ తేదీ మొదటి రోజు సన్మాన సభా కార్యక్రమము మరియు 22వ తేదీ చివరి రోజు, ఆ రోజు కూడా సభా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 22వ తేదీ కూడా ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే పెద్దలను ఎంచుకొని వారికి వైఎస్ రాజశేఖర రెడ్డి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు. ప్రేక్షక మహాశయులకి మరో విజ్ఞప్తి, ప్రతిరోజు కూడా 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు సాయంత్రం 5 గంటలు సభా కార్యక్రమం టైం మేము కరెక్ట్గా మెయింటైన్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి 4 రోజుల మరి ప్రదర్శనలకు కూడా మాకు ఇక్కడ లోకల్ స్థానిక ఎమ్మెల్యే శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు సహాయ సహకారాలు, ముఖ్యంగా ఆయన ఆధ్వర్యంలో ఈ నాటిక పోటీలు జరుగుతున్నాయి. అదేవిధంగా మరి ఇంకెంతోమంది అభిమానులు, కళా పోషకులు వాళ్ళందరూ కూడా ఈ నాటికలకి, ఈ కళా పరిషత్తుకి ఇతోధికంగా మరి మాకు సహాయ సహకారాలు అందించి చేసినందుకు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా అందరికి కూడా జాతీయ నులిపురుగుల నివారణ వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. కొత్తపేటలోని బాలికల హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ పాల్గొన్నారు. స్థానిక కొత్తపేటలోని బాలికల హైస్కూల్లో శుక్రవారం విద్యార్థినులకు నులిపురుగుల నివారణ మందులు పంపిణీ చేశారు. జాతీయ నులిపురుగుల వారోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ పాల్గొన్నారు. పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. నులిపురుగుల వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుందని, ఇటువంటి కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు. నులిపురుగుల వల్ల శరీరంలో రక్తహీనత, కడుపు నొప్పి, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనబడతాయని అన్నారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం శాంతకుమారి, వైద్య సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన భూములకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. జగనన్న శాశ్వత స్థల హక్కు పథకం కింద మున్సిపాలిటీలో 2వ రోజు కూడా భూములకు రిజిస్ట్రేషన్స్ చేస్తూ ఉండగా పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు తరలివచ్చారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జగనన్న కాలనీ పట్టా భూముల రిజిస్ట్రేషన్లతో 2వ రోజు కూడా రద్దీ కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే నియోజకవర్గంలో వేలాది మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా గతంలోనే పట్టాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. కేవలం పట్టాలు ఇవ్వడంతో సరిపోచకుండా ఆయా స్థలాలకు లబ్ధిదారుల పేర్ల మీదనే రిజిస్ట్రేషన్లు చేసి ఇవ్వాలని ప్రభుత్వం భావించి సచివాలయాల ద్వారా వాటిని రిజిస్ట్రేషన్లు చేయిస్తోంది. ఇందులో భాగంగా జగనన్న శాశ్వత స్థల హక్కు పథకం పేరుతో రిజిస్ట్రేషన్ మేళా గురువారం నుంచి ప్రారంభించగా మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. 2వ రోజైన శుక్రవారం ఉదయం నుంచే రిజిస్ట్రేషన్లకు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు తరలివచ్చారు. కార్యాలయంలోని కౌన్సిల్ హాలుతో పాటు కింద ఉన్న మెప్పా హాలులో సచివాలయ ఉద్యోగులు ప్రత్యేకంగా కంప్యూటర్లు ఏర్పాటు చేసుకుని రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు. సర్వర్లు నెమ్మదిగా ఉండడంతో ఒక్కో రిజిస్ట్రేషన్కు గంట పాటు సమయం పడుతూ ఉండగా మహిళలు అక్కడే ఓపికగా వేచి ఉండి మరీ రిజిస్ట్రేషన్లు చేయించుకు వెళుతున్నారు. గురువారం అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగాయి.
శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి దాతలతో కలిసి పాల్గొని గాంధీ మహాత్మునికి పూజలు నిర్వహించారు. స్థానిక బురిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విశ్రాంత డీఎస్పీ చందు వెంకటేశ్వరరావు, నాగరాజ లక్ష్మీ కుమారి దంపతుల 51వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆశ్రమ వాసులకు భోజనం పంపిణీ చేసి పళ్లు పంపిణీ చేశారు. ఆశ్రమంలో మహాత్మా గాంధీజీ, కస్తూర్బా విగ్రహాలకు పూజలు చేశారు. గాంధీజీ పేరుతో వృద్ధాశ్రమం నడపడం సంతోషమని వెంకటేశ్వరరావు అన్నారు. మహాత్మా గాంధీ అంటే శాంతి అని వజ్రాల రామలింగాచారి అన్నారు. కార్యక్రమంలో వై కోటేశ్వరరావు, వి నాగభూషణరావు, సాంబయ్య, ఆశ్రమ వాసులు తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ డిఎస్పీ చంద్ర వెంకటేశ్వరరావు గారు, వారి శ్రీమతి నగరాజ లక్ష్మీకుమారి గారు ఆశ్రమానికి రావడము, గాంధీజీకి పూజ చేసుకోవటము. మహాత్మా గాంధీజీ అంటే శాంతి, ప్రపంచానికి కావాల్సిన శాంతి. ఇక్కడ సంపద అంతా ఇక్కడే ఉంటుంది, కానీ శాంతి లోపిస్తుంది. ఆయన మార్గంలో కనుక ఉంటే శాంతి వస్తుంది. ఆయన మార్గం శాంతి అంటే సత్యం, అహింస విధానాలు, ఇతరుల ఇబ్బందులు ఉన్న వాళ్ళకి సహాయం చేయడమే శాంతి. వసుదైక కుటుంబంలో గాంధీజీ మార్గాన్ని అందరూ సహకరిస్తున్నారు. ధర్మదాతలకు, ధర్మకర్తలకు అందరూ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీగా 35 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అవ్వటం జరిగింది. మాకు 3 కుమారులు, వాళ్ళు కూడా సాఫ్ట్వేరు దీంట్లో అమెరికాలో సెట్ అయ్యారు. ఒక అతనేమో బెంగళూరులో సెట్ అయ్యారు. తర్వాత మా పెళ్లి రోజు సందర్భంగా పేదలైనటువంటి వృద్ధులకి అన్నదానం చేయాలి, గాంధీ గారి సిద్ధాంతాలని పుణిపుచ్చుకొని వారి గుజరాల రామయ్య గారు, తర్వాత కోటేశ్వరరావు గారు తదితరులు నిర్వహిస్తున్నటువంటి ఈ వృద్ధాశ్రమాన్ని అభివృద్ధి చేస్తూ 10 మందికి మేము గాంధీ చౌక్లో ఉన్నటువంటప్పుడు మేము వెళ్ళాము. ఒక ప్రైవేట్ హౌస్లో దాన్ని మెయింటైన్ చేశారు. ఆ ప్రైవేట్ హౌస్లో అది సూటబుల్గాను వాళ్ళ కన్వీనియంట్గా కనిపించలేదు. అప్పుడే కోటేశ్వరరావు గారు మాకు చెప్పారు, ఈ విధంగా ప్రత్యేకమైన బిల్డింగ్ కడుతున్నాము, అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, పలానా నాదర్పేట చివరిలో ఇది కడుతున్నారని. అది ఈ సంవత్సరానికి అది కంప్లీట్ అయ్యింది. మళ్ళీ మేము మొన్న జనవరిలో అమెరికా నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి చూడటం జరిగింది. మా ఫ్రెండ్ అయినటువంటి కుర్రా వెంకటేశ్వర గారు వారు కూడా తీసుకొచ్చి మాకు వీరందరినీ పరిచయం చేసి దీనికి దినదినాభివృద్ధి చెందాలని, మనం కొంతమందికి సహాయం మనం చేసేటటువంటిది అది వాళ్ళకి శాశ్వత పరిష్కారం కాదు, కానీ మనలాంటి వాళ్ళు 10 చేతులు వేస్తే అది అభివృద్ధికి, అది పేదలకు సహాయం చేసినట్టు అవుతుంది అనేటటువంటిది మా ఉద్దేశం. గాంధీ గారి శాంతి మార్గంలో ఇది కూడా అభివృద్ధి, దినదినాభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ. నందివెలుగులోని మహర్షి దయానంద వృద్ధాశ్రమంలో మహర్షి దయానంద సరస్వతి ద్విశతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో భాగంగా తొలి రోజు యజ్ఞం, ఆధ్యాత్మిక ప్రసంగాలు నిర్వహించారు. తెనాలి మండలం నందివెలుగులోని మహర్షి దయానంద వృద్ధాశ్రమంలో ఆర్య సమాజ స్థాపకులు మహర్షి దయానంద సరస్వతి ద్విశతాబ్ది ఉత్సవాలను శుక్రవారం నుంచి ప్రారంభించారు. ఉత్సవంలో భాగంగా ఉదయం యజ్ఞం నిర్వహించగా ఆచార్య హరిప్రసాద్, డాక్టర్ ధర్మతేజ తదితరులు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. ఆది సోమవారంలో కూడా విశేష కార్యక్రమాలు జరుగుతాయని ఆశ్రమ కమిటీ సభ్యులు తెలియజేశారు. కమిటీ అధ్యక్షుడు గుగ్గిలం రామ్మోహన్ రావు, సెక్రటరీ కూరపాటి కళ్యాణి, రవీంద్రనాథ్, కోసాది, అన్నవరపు నరసింహారావు, సోమిశెట్టి ఆంజనేయులు, గల్లా కోటయ్య, సుధీర్ దయానంద్ తదితరులు పర్యవేక్షించగా ఆర్య సమాజ కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. కలిగినటువంటి అనుబంధ సంస్థగా మహర్షి దయానంద వృద్ధాశ్రమం కూడా ఈరోజు ఎందరికో సేవలను అందిస్తూ విరాజిల్లుతున్నది. బంధువులారా,
ఇప్పుడు ప్రస్తుతం మహర్షి దయానందుల వారి 200వ జయంతి ఉత్సవాలు మరియు మహర్షి దయానంద వృద్ధాశ్రమ రజతోత్సవ వేడుకలు కూడా జరుగుతున్నాయి. ఈ రెండింటినీ కూడా మేళవించుకొని ఈ 3 రోజుల పాటు 3 దివస సాధన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. మనం ఎందరో పండితుల్ని ఆహ్వానించుకున్నాము. అద్భుతమైనటువంటి ప్రవచనాలతో మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి సంసిద్ధమై మనందరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఆదివారం ప్రత్యేకంగా 3వ రోజైనటువంటి ఆదివారం ప్రత్యేకంగా 50 మంది దంపతుల చేత సామూహిక యజ్ఞం కూడా ఇదే ప్రాంగణంలో మహర్షి దయానంద వృద్ధాశ్రమంలో నిర్వహించబడుతుంది కనుక అందరూ కూడా కదలి రండి, తరలి రండి. దానిని మనుష్య జీవితంలో ఉన్నటువంటి మొదటి 25 సంవత్సరాలను శాస్త్రము ఆధాన కాలము అంటుంది. ఏమంటుంది? ఆధాన కాలము. ఆధాన కాలం అంటే ఏమిటి? ఆధానము అంటే పెట్టుట. ఆధానం అంటే ఏమిటి? అగ్న్యాధానము, అగ్నిని పెట్టుట. సమిత్ ఆధానము, సమిధను పెట్టుట. ఆధానం అంటే ఏమిటి? పెట్టటము, స్థిరంగా ఉంచటము. విద్యను, శరీరాన్ని, బ్రహ్మచర్యాన్ని దృఢంగా ఉంచటము శిశుకాలము యొక్క ప్రక్రియ. శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 10వ తేదీ నుంచి మహాకుంభాభిషేక మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని భక్తులందరూ పాల్గొనాలని కోరారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన సమావేశంలో కుంభాభిషేక వివరాలను తెలియజేశారు. దేవస్థాన అభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు కార్యనిర్వహణాధికారి అవధు శ్రీనివాసారెడ్డి పాల్గొని ఆ వివరాలను తెలియజేశారు. పుష్కర బ్రహ్మోత్సవ మహాకుంభాభిషేక మహోత్సవాలను 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 3 రోజుల పాటు ఆలయంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శతాధిక ప్రతిష్టాపనాచార్య దుర్భాగుల సామమూర్తి అవధాని విష్ణుభట్ల ఆంజనేయ చయనుల పర్యవేక్షణలో శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వాముల చేతుల మీదుగా మహాకుంభాభిషేకం జరుగుతుందని తెలిపారు. 3 రోజుల పాటు జరిగే పూజలు, ధార్మిక ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. కార్యక్రమాలను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కొండ లక్ష్మీనారాయణ, లక్ష్మీదేవి, పుచ్చా గోపాలకృష్ణమూర్తి, శైలజ దంపతులు, వడ్లమూడి రాఘవేంద్ర, శివవరప్రసాద్, పిన్నమరాజు వెంకటేశ్వర్లు తదితరులు పర్యవేక్షించారు. రామలింగేశ్వరపేటలో వించేసినటువంటి శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో పుష్కర మహోత్సవాల సందర్భంగా కుంభాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ నెల 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈ 3 రోజుల కార్యక్రమానికి వేద పండితుల సహకారంతో, అదేవిధంగా ఈ దేవాలయంలో గత 12 సంవత్సరాల క్రితం బ్రహ్మోత్సవ ఇట్లా కుంభాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా 12 సంవత్సరాలైన పూర్తయిన పిదప మరలా కుంభాభిషేకం చేయాలని చెప్పి ఇక్కడ గ్రామస్తులు, భక్తులందరూ నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయించి ఉన్నారు. ఈ కార్యక్రమం 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరుగుతుంది. 12వ తారీఖున ఈ పూర్ణావతి మరియు కుంభాభిషేక కార్యక్రమాన్ని తుని స్వాముల వారు అయినటువంటి శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి మహాస్వాముల వారి చేతుల మీదుగా జరగడానికి నిశ్చయించి ఉన్నారు పెద్దలు. అదేవిధంగా గత 12 సంవత్సరాల క్రితం కూడా ఈ స్వామి వారి చేతుల మీదుగానే కుంభాభిషేకం కార్యక్రమాన్ని కూడా నిర్వహించి దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. అది వారే మళ్ళా ఈ సంవత్సరం కూడా ఈ కుంభాభిషేకానికి కూడా రావడం అనేది చాలా విశేషంగా ఉంది. అదేవిధంగా ఈ 12 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయం చాలా దినదినాభివృద్ధి చెందింది. అదేవిధంగా ఈ కుంభాభిషేకం తదనంతరం కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చెందాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ విశేషమైన కార్యక్రమంలో పాల్గొని ఈ స్వామివారి తీర్థ ప్రసాదం సేకరించి స్వామివారి కృపకు పాత్రలు. శ్రీ సాయిరాం సంగీత లహరి ఆధ్వర్యంలో తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన నిర్వహించారు. తెనాలి నుంచి వెళ్లిన 18 మంది బృందాన్ని అక్కడి వారు అభినందించారు. స్థానిక తులసిరాం చౌక్లోని సాయి మందిరం వద్ద శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంగీతోపాధ్యాయురాలు ఉజ్జుల లక్ష్మీ సునీత పాల్గొని అఖండ హరినామ సంకీర్తన వివరాలను తెలియజేశారు. తిరుమలలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన అఖండ హరినామ సంకీర్తన చేయడం జరిగిందని చెప్పారు. 18 మంది బృందం వెళ్లి అక్కడ ఆలపించిన కీర్తనలు భక్తుల్ని ఎంతగానో అలరించాయని చెప్పారు. శ్రీ సాయిరాం సంగీత లహరి ఆధ్వర్యంలో గత కొంతకాలంగా పిల్లలకు అన్నమాచార్య కీర్తనలు, కోలాటం, వయోలిన్, వీణ, కీబోర్డ్ తదితర వాటిలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. మేము మొన్న 7వ తారీఖు తిరుమలలో అఖండ నామ సంకీర్తనం
కొంతకాలంగా వీళ్ళందరికీ శిక్షణ ఇస్తున్నాను. ఈ శిక్షణ అనంతరం పూర్తయిన తర్వాత వీళ్ళందరినీ తిరుమల తీసుకెళ్ళి దర్శనం చేసి మొత్తం అందరం కలిపి ఈ కార్యక్రమంలో అఖండ నామ సంకీర్తనలో మా విద్యార్థులు అందరూ చక్కగా పాడి నిర్వహించారు ఈ కార్యక్రమం. నా పేరు దీపాల నాగమహేశ్వరరావు అండి. మేము శ్రీమతి వజుల లక్ష్మీ సునీత గారి ఆధ్వర్యంలో గత కొంతకాలంగా హరినామ సంకీర్తనం నేర్చుకుంటూ అన్నమయ్య సంకీర్తనలు నేర్చుకుంటున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అఖండ హరినామ సంకీర్తనలో ఈ నెల 7వ తారీఖున స్వామివారి సన్నిధిలో అఖండ హరినామ సంకీర్తనం చేసి మేమంతా కూడా స్వామివారిని దర్శించుకుని తెనాలి వైకుంఠపురం దేవస్థాన అర్చకులు అళహరి రవికుమార్ అర్చక వైభవరత్న బిరుదు సత్కారాన్ని అందుకోవడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ముత్తింశెట్టిపాలెంలోని కోదండ రామస్వామి ఆలయ కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక వైకుంఠపురం దేవస్థానంలో దేవస్థాన అర్చకులు ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ అయిన అళహరి రవికుమార్ ను శుక్రవారం ఉదయం ఘనంగా సత్కరించారు. సర్ సివి రామన్ అకాడమీ సేవా సాంస్కృతిక సంస్థ ద్వారా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈ నెల 4వ తేదీన రవికుమార్ కు అర్చక వైభవరత్న బిరుదును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ముత్తింశెట్టిపాలెంలో వెంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి ఆలయ కమిటీ సభ్యులు రవికుమార్ ను సత్కరించారు. బిరుదు పొందడం వల్ల అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో సభ్యులు దారా ఆంజనేయులు, ఆర్ఏ చినయేసు, బుస్సా సుబ్బారావు, బెల్లంకొండ నాగరాజు, దివి సత్యం, పులిపాటి రామారావు, పులిపాటి మస్తాన్రావు, గుంటినపల్లి ఆంజనేయులు, గోలి హరీష్ తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల బాలికల ఉన్నత జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను ప్రజాప్రతినిధులు శుక్రవారం పంపిణీ చేశారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా దుగ్గిరాల బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జెడ్పీటీసీ మేకతోటి అరుణకుమారి హాజరయ్యారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం లక్ష్యం 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లల సంపూర్ణ ఆరోగ్య పోషకాహార స్థితి విద్యను మెరుగుపరచడం పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాల ద్వారా నులి పురుగులను నిర్మూలించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వైద్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాలలో ఘనంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దుగ్గిరాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా శుక్రవారం జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని కంబంపాటి క్రాంతికుమార్ దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి శాంతి కళ్యాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చక స్వాములు, మహిళలు, గ్రామంలో పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టాపర్స్ గా ఉంటేనే జీవితం బాగుంటుంది అనేది భావన సరైంది కాదు. చదువుతో తనను తాను మలుచుకుంటూ ఎదిగితే చక్కని భవిష్యత్తు ఉంటుంది. నెహ్రూ నికేతన్ స్వర్ణోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఇప్పటి వరకు 196 మందికి 1,58,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశామని వెల్లడి. పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ వి శేషన్న. బూతుల వద్ద అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.